తమిళనాడు రాజకీయాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆవేశం, ఆరాధన మరియు ఒక పక్కా ప్లానింగ్. గత 50 ఏళ్లుగా అంటే సరిగ్గా 1967లో కాంగ్రెస్ పతనం తర్వాత నుండి తమిళనాడు అటు డిఎంకే, ఇటు ఏఐఏడిఎంకే ఈ 2 పార్టీల చేతిలో మాత్రమే ఉంది. ఇది కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు, దశాబ్దాల నాటి ఇన్విజిబుల్ కోట. ఒక పక్క సోషల్ జస్టిస్, మరో పక్క సంక్షేమ పథకాలు. ఈ రెండింటి చుట్టూ ద్రవిడ రాజకీయం ఒక పక్కా సిస్టమ్ను క్రియేట్ చేసింది. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాక ఈ 50 ఏళ్ళ పటిష్టమైన కోటలో పెద్ద పగులు కనిపిస్తున్నాయి. కేవలం 2 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈ 2 భారీ పొలిటికల్ మిషన్స్ ని ఢీకొట్టి గట్టి ప్రభావం చూపించింది. ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి రావడం తమిళనాడుకి కొత్తేమీ కాదు. కానీ ఈసారి జరిగిన మార్పు వెనక ఉన్న మెకానిజం మాత్రం పూర్తిగా వేరు. దశాబ్దాలుగా తమిళనాడులో ఉన్న ద్రవిడ మోడల్ ఇక చాలని ప్రజలు అనుకుంటున్నారా, లేక ఈ పాత సిస్టంలో ఏదైనా లోపం ఉందా? ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఎందుకంటే ఈ మార్పు కేవలం ఒక పార్టీ యొక్క గెలుపు ఓటముల గురించి కాదు, తమిళనాడు రాజకీయాల యొక్క ఫౌండేషన్ మారుతుండడానికి ఇది ఒక పెద్ద సిగ్నల్. మనం ఈ సిస్టమ్ను కొంచెం క్లోజ్గా గమనిస్తే తమిళనాడులోని ఒక సామాన్యుడి యొక్క డైలీ లైఫ్లో ఈ 2 పెద్ద పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ప్రతి చోట కనిపిస్తుంది. రేషన్ షాపుల దగ్గర నుండి లోకల్గా దొరికే కాంట్రాక్టుల వరకు ఏదో ఒక పార్టీ యొక్క నెట్వర్క్ ఉంటూనే ఉంటుంది. దశాబ్దాలుగా ఈ సిస్టమ్ ఎలా నడిచిందంటే, నువ్వు ఒక ఉచిత పథకం ఇస్తే నేను 2 ఉచిత పథకాలు ఇస్తాను అనే కాంపిటీషన్తో ఓటర్లను తమ వైపు తిప్పుకునేవారు. ఉదాహరణకు ఒకప్పుడు మిక్సీలు, గ్రైండర్లు ఇస్తే తర్వాత అది స్కూటర్లు అలాగే ల్యాప్టాప్ల వరకు చేరింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే కేవలం తన స్టార్ ఇమేజ్ మీద మాత్రమే ఆధారపడలేదు. దీని వెనుక విజయ్ మక్కల్ ఇయక్కం పిఎంఐ అనే ఇంకొక మెకానిజం పనిచేసింది. గత 10 ఏళ్లుగా విజయ్ తన ఫ్యాన్ క్లబ్ ఈకోసిస్టమ్ని ఒక పక్కా పొలిటికల్ గ్రౌండేషన్లా మార్చారు. ఇది కేవలం ఒక రోజులో జరిగిన మార్పు కాదు. 2016లో జయలలిత గారి మరణం, అలాగే 2018లో కరుణానిధి గారి మరణం తర్వాత తమిళనాడులో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఎంతోమంది ప్రయత్నించారు. కానీ విజయ్ తన ఫ్యాన్ క్లబ్స్ ద్వారా ప్రతి ఊరిలోనూ ప్రతి గల్లీలోనూ లోకల్గా హెల్ప్ చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. కోవిడ్-19 సమయంలో కానీ అలాగే వరదల సమయంలో కానీ ఈ ఫ్యాన్ క్లబ్స్ చేసిన గ్రౌండ్ వర్క్ టీవీకేకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది. వేరే సెలబ్రిటీల లాగా కేవలం స్క్రీన్ మీద కనిపించి ఓట్లాడకుండా టీవీకి తనకున్న లాజిస్టిక్ నెట్వర్క్ను ఉపయోగించి బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో డిఎంకే లాంటి పెద్ద పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది. మామూలుగా ఒక పార్టీకి ఇంత నెట్వర్క్ రావడానికి ఒక జనరేషన్ పడుతుంది. కానీ విజయ్ తన ఫ్యాన్ బేస్ని ఒక డిసిప్లిన్ పొలిటికల్ ఆర్మీలా మార్చేశారు. పైకి చూస్తే ఇది కేవలం సినిమా గ్లామర్ వల్ల వచ్చిన ఓట్లు అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. 2026 డేటాను చూస్తే ఒక విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. టీవీకేకి వచ్చిన సపోర్ట్ కేవలం విజయ్కి ఉన్న హార్డ్కోర్ ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాదు, ఓటర్లలో ఉన్న ఒక రకమైన జియో పొలిటికల్ పెటిక్ నుండి వచ్చింది. అంటే డిఎంకే ఇంకా ఏఐఏడిఎంకే ఈ 2 పార్టీల యొక్క మార్పులేని పాలిటిక్స్ పట్ల ప్రజలకు ఉన్న విరక్తి నుండి ఈ సపోర్ట్ పుట్టింది. దశాబ్దాలుగా ఇక్కడ పాలిటిక్స్ అంటే కేవలం ఐడెంటిటీ, లాంగ్వేజ్ సెంటిమెంట్ మరియు రీజనల్ ప్రైడ్ చుట్టూనే తిరిగేవి. కానీ ఇప్పుడు జనరేషన్లో ఆలోచనలు మారుతున్నాయి. తమిళనాడు ఇప్పుడు $300 బిలియన్ ఎకనామీ వైపు అడుగులు వేస్తూ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు టెక్నాలజీ హబ్గా ఎదుగుతోంది. అలాంటప్పుడు ఓటర్ల ఆశలు కూడా ఆ లెవెల్లోనే ఉంటాయి. పాతకాలపు సంక్షేమ పథకాల కంటే ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ మరియు డెవలప్మెంట్ కావాలని కోరుకునే ఓ కొత్త ఆస్పిరేషన్ క్లాస్ తయారైంది. అదే టీవీకే పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. మనం నెంబర్స్ని చూస్తే గతంలో డిఎంకే మరియు ఏఐడిఎంకే కలిపి దాదాపు 70 నుండి 80% ఓట్ల షేర్ను పంచుకునేవి. మిగిలిన కొద్ది శాతం ఓట్లు మాత్రమే చిన్న పార్టీలకు వెళ్ళేవి. కానీ 2026 ఎన్నికల్లో ఈ లెక్కలు తలకిందులయ్యాయి, ముఖ్యంగా అర్బన్ సెంటర్స్లో. అంటే చెన్నై, కోయంబత్తూర్ మరియు మధురై లాంటి నగరాల్లో టీవీకే దాదాపు 15 నుండి 18% ఓట్ షేర్ను సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదు, ఇది ఒక పొలిటికల్ రియలైన్మెంట్. పాత పార్టీలు ఇంకా సోషల్ జస్టిస్ మరియు హిందీ వ్యతిరేకత గురించి మాట్లాడుతుంటే టీవీకే మాత్రం మోడర్న్ గవర్నెన్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మరియు క్లీన్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టింది. దీనివల్ల ఏం జరిగిందంటే అటు డిఎంకేకి కానీ ఇటు ఏఐడిఎంకేకి కానీ ఓటు వేయని ఆ న్యూట్రల్ ఓటర్లు అందరూ టీవీకే వైపు మొగ్గు చూపారు. అలాగే ఈ సిస్టంలో వచ్చిన మరో పెద్ద మార్పు ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు ఐడెంటిటీ నుండి డెవలప్మెంట్ వైపు షిఫ్ట్ అవుతుంది. గతంలో ఈ 2 పార్టీలు ఒకరి తప్పుల కోసం ఒకరు వెయిట్ చేసేవారు. అంటే ఆ 5 ఏళ్లలో వాళ్ళు ఫెయిల్ అయితే నెక్స్ట్ 5 ఏళ్ళు పవర్ మనదే అనే ధీమా వాళ్ళలో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారింది. ఒక కొత్త ప్లేయర్ రావడం వల్ల పాత పార్టీలు కూడా తమ స్టైల్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కేవలం లెగసీని నమ్ముకుంటే కుదరదు, రిజల్ట్స్ కూడా చూపించాలి.
ఉదాహరణకు డిఎంకే తన థర్డ్ మోడల్ని రీబ్రాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. యువతను ఆకట్టుకోవడానికి కొత్త టెక్నాలజీ అలాగే కొత్త పాలసీలను అనౌన్స్ చేస్తుంది. ఇది ప్రజలకు ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి పాలసీని ప్రతి ప్రాజెక్ట్ని ఓటర్లు చాలా షార్ప్గా గమనిస్తున్నారు. పెర్ఫార్మెన్స్ లేకపోతే వెంటనే ప్లేస్ మార్చేసే ఒక కాంపిటేటివ్ పొలిటికల్ మార్కెట్ తయారైంది. అయితే ఈ మార్పు వల్ల కలిగే అసలైన ఇంపాక్ట్ మనకి ఇంకొక చోట కూడా కనిపిస్తుంది. తమిళనాడులో కుల రాజకీయం చాలా లోతుగా ఉంటుంది. ఉత్తర తమిళనాడులో వన్నియర్లు, దక్షిణాన దేవర్లు, పశ్చిమాన గౌండర్లు, ఇలా ప్రతి ప్రాంతానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. దశాబ్దాలుగా డిఎంకే ఏఐడిఎంకే ఈ ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చాయి. కానీ టీవీకే ఈ కుల సమీకరణం కాకుండా ఒక యూత్ ఐడెంటిటీని క్రియేట్ చేయగలిగింది. కులంతో సంబంధం లేకుండా మార్పు కోరుకునే యువత అంతా ఒకే గుర్తు కిందకి రావడం ఈ ఎన్నికలో మనం చూసిన అతిపెద్ద సర్ప్రైజ్. దీనివల్ల పాత పార్టీల యొక్క ఓట్ బ్యాంక్ మెకానిజం దెబ్బతింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓల్డ్ జనరేషన్కి మరియు న్యూ జనరేషన్కి మధ్య జరుగుతున్న వార్. కానీ ఇక్కడే మనం కొన్ని ట్రేడ్ ఆఫ్స్ గురించి మాట్లాడుకోవాలి. టీవీకి ఎంత వేగంగా ఎదిగినప్పటికీ ఆ పార్టీలో పవర్ అంతా ఒక్క వ్యక్తి చుట్టూనే, అంటే విజయ్ చుట్టూనే తిరుగుతోంది. నిజానికి ఇది ఒక పెద్ద రిస్క్ అని చెప్పాలి. పాత పార్టీలకు ఎంతో కాలం నుండి ఉన్న ఎక్స్పీరియన్స్ లీడర్లు అలాగే బ్యూరోక్రటిక్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళకు సంక్షోభాలను ఎలా డీల్ చేయాలో, అడ్మినిస్ట్రేటివ్ ఫైల్స్ ఎలా మూవ్ చేయాలో బాగా తెలుసు. కానీ ఒక కొత్త పార్టీకి ఆ స్థాయి పాలసీ మేకింగ్ టీం ఇంకా సెట్ అవ్వాల్సి ఉంది. సిస్టమ్ని మార్చడం సులభమే, కానీ ఆ సిస్టమ్ని నడపడం అనేది ఒక పెద్ద టాస్క్. టీవీకే పార్టీకి సంబంధించి గ్రౌండ్లో ఉన్న ఊపు గవర్నెన్స్లో కూడా కనిపిస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇక రియల్ టర్మ్స్లో చూస్తే గతంలో పాలిటిక్స్ అంటే కేవలం కొన్ని ఫ్యామిలీస్ లేదా దశాబ్దాలుగా ఉన్న సీనియర్ల చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు టీవీకే వల్ల యువతకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది. రాజకీయాల్లోకి రావాలంటే కేవలం సీనియారిటీ ఉంటే సరిపోదు, కొత్త ఆలోచనలు కూడా ఉండాలని నిరూపించే అవకాశం దొరికింది. దీనివల్ల పాలిటిక్స్ కొంచెం వాటరీగా మారినా డైనమిక్గా కూడా తయారయ్యాయి. ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు తన నియోజకవర్గంలో కేవలం ఫోటోలు పోస్ట్ సరిపోదు. టీవీకే లాంటి పార్టీలు సోషల్ మీడియాలో మరియు గ్రౌండ్లో ఇచ్చే కౌంటర్లకు ఆన్సర్స్ చెప్పాల్సి వస్తుంది. ఇది ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది. అయితే ఈ మార్పు పర్మనెంటా లేక కేవలం ఒక టెంపరీవా? ఇక్కడే అసలైన సస్పెన్స్ ఉంది. టీవీకే ఒక మూమెంట్లా కాకుండా ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్లా ఎలా పనిచేయబోతుంది అనేది ఇప్పుడున్న అతిపెద్ద అన్రిజల్వ్ ఫ్యాక్టర్. ద్రవిడ కోట అనేది కేవలం ఓట్లతో కట్టింది కాదు, అది ప్రజల యొక్క ఎమోషన్స్ మరియు ఐడెంటిటీతో ముడిపడింది. పాత పార్టీలు ఇప్పటికే తమను తాము మోడరైజ్ చేసుకునే పనిలో పడ్డాయి. ఉదాహరణకు డిఎంకేలో ఉదయనిధి స్టాలిన్ యొక్క ప్రమోషన్ లేదా ఏఐఏడిఎంకే చేస్తున్న ఇంటర్నల్ రిఫార్మ్స్, ఇవన్నీ కొత్త తరం సవాళ్ళను ఎదుర్కోవడానికే. ఆ గట్టి పునాదులను టీవీకే పూర్తిగా మార్చగలదా అనేది కారణమే చెప్పాలి. ఇక మరో ముఖ్యమైన విషయం తమిళనాడులోని సెంట్రల్ గవర్నమెంట్ రోల్ మరియు నేషనల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. బీజేపీ కూడా తమిళనాడులో తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది. ఇలాంటి మల్టీపోలార్ కాంటెస్ట్లో టీవీకే తన రీజనల్ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటుంది? విజయ్ తన సినిమా కెరీర్ని పూర్తిగా వదిలేసి రాజకీయాలకు అంకితమయ్యారు. ఇది ఆయన యొక్క సీరియస్నెస్ చూపిస్తుంది. కానీ పాలిటిక్స్లో ఒక్క తప్పు జరిగినా అది కెరీర్ని ఎండ్ చేస్తుంది. ఒక ఎమోషనల్ ఫ్యాన్ బేస్ని ఒక రేషనల్ ఓటర్ బేస్లా ఎలా నింపుకుంటుంది అనేది ఇప్పుడు టీవీకే ముందున్న అతిపెద్ద సవాలు. టీవీకే పార్టీకి అసలైన పరీక్ష అనేది ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ మరియు అసెంబ్లీ సెషన్లో ఉంటుంది. కేవలం మార్పు కావాలి అని అడగడం వేరు, ఆ మార్పును రూల్స్ మరియు లాస్ ద్వారా తీసుకురావడం వేరు. యూత్ యొక్క ఓట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు, వాళ్ళు రిజల్ట్స్ని బట్టి మైండ్ మార్చుకుంటారు. విజయ్ తన టీంని కేవలం ఫ్యాన్స్లా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ మరియు పాలసీ ఎక్స్పర్ట్స్లా ఎలా మార్చుకుంటారు అనే దానిపైనే ఈ పార్టీ యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంది. తమిళనాడులోని 50 ఏళ్ల పాత పొలిటికల్ మిషన్ అయితే ఆగింది, కానీ దాని ప్లేస్లో కొత్తగా ఏం రాబోతుంది అనేది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక ద్రవిడ సిద్ధాంతం తాను ఎలా మార్చుకుంటుంది మరియు టీవీకే తన కొత్త సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్తుంది అనే అంశాలు రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల దిశను డిసైడ్ చేస్తాయి. ప్రస్తుతం ఆన్సర్ దొరకని ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ని ఆసక్తికరంగా మార్చాయి. ఇంతకీ తమిళనాడులోని తలపతి విజయ్ సాధించిన విజయంపై మీ ఉద్దేశం ఏంటి? కింద కామెంట్లో నాకు తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడం కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.